హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ విత్ బేక్స్. నేను మీ లక్ష్మి. ఈరోజు పండగల స్పెషల్ ట్రెడిషనల్గా చేసుకునే పూర్ణాలు, డ్రై ఫ్రూట్ లడ్డు తోటి పూర్ణాలు చూపించబోతున్నాను. అవి ఎలా చేయాలో చూద్దాం. పూర్ణాలు మెత్తగా దూదుల్లాగా ఉండాలంటే ఈ రేషియో వేస్తే చాలా మెత్తగా దూదుల్లాగా ఉంటాయండి. సేమ్ రేషియో మినపగుళ్ళు, బియ్యం తీసుకుని వాటర్ పోసి 6 to 8 hours నానబెట్టాలి. పూర్ణాల్లోకి లోపల పూర్ణానికి మీరు ఏ గ్లాస్తో అయితే పప్పు బియ్యం తీసుకుంటారో అదే గ్లాస్ తోటి శనగపప్పు తీసుకుని శుభ్రంగా కడిగి వాటర్ పోసి కుక్కర్లో ఉడకనివ్వాలి. ఒక 5-6 విజిల్స్ రానివ్వాలి. ఇలా మెత్తగా ఉడికాక అదే గ్లాస్ తోటి బెల్లం వేసి బెల్లం కరిగేంత వరకు, దగ్గర పడేంత వరకు బాగా స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడికి బెల్లం కరిగిపోయాక ఇలాచీ పౌడర్ వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూసారా చల్లారాక ఎలా గట్టిపడిపోయిందో? ఈ చల్లారిన దాన్ని మీకు ఏ సైజు కావాలో ఆ సైజు ఉండలు చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇందాక నానబెట్టి ఉంచుకున్న పప్పుని, బియ్యాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుని రుచికి సరిపడిన సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. మనకి బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. ఇలా పిండి బాగా కలిపాక మనం చేసి పెట్టుకున్న ఉండల్ని ఒక్కొక్కటి వేసుకుంటూ నూనె కాగాక వేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. స్టవ్ చక్కగా వేపుకొని తీసేసుకోవటమే. నేను చెప్పిన రేషియోతో చేస్తే ఈ పూర్ణాలు మీకు సాయంత్రం వరకు గట్టి పడకుండా చక్కగా మెత్తగా దూదుల్లాగా ఉంటాయి. నేను ఈ రెసిపీ అంతా కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అంతేనండి, ట్రెడిషనల్ పూర్ణాలు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ప్యాన్లోకి నెయ్యి తీసుకుని నెయ్యి కరిగాక మీకు కావాల్సిన నట్స్ అన్ని ముక్కలుగా చేసుకొని వేపుకోవాలండి. కొంచెం పచ్చి వాసన అనేది పోయేంత వరకు వేపుకోవాలి. నేను బాదం, పిస్తా, వాల్నట్స్ వేసుకున్నాను. ఫస్ట్ అవన్నీ ఒక్కొక్కటి వేగనిచ్చి ఒక బౌల్లోకి తీసుకోవాలి. వాల్నట్స్ చాలా హెల్త్కి మంచిదండి. ఇవి మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. అలాగే హెయిర్కి మంచిది, స్కిన్కి చాలా మంచిది. అలాగే మనకి బ్రెయిన్కి చాలా మంచిదండి. రోజు మార్నింగ్ 2 వాల్నట్స్ నానబెట్టుకొని తింటే చాలా మంచిది. మతిమరుపుని తగ్గిస్తుంది. ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. అలాగే సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, మెలన్ సీడ్స్ ఇవి కూడా హెల్త్కి చాలా మంచిది. ఇవి విడిగా పెడితే పిల్లలు ఎవరు తినరండి. మనం ఇలాగ డ్రై ఫ్రూట్ లడ్డూలోకి అన్నీ వేసుకొని పెడితే పిల్లలకి చక్కగా తింటారు. అలాగే మళ్ళీ నెయ్యి వేసుకొని జీడిపప్పు, కిస్మిస్ కూడా బాగా వేపుకొని తీసేసుకోవాలి. అలాగే మీకు ఏం కావాలో ఆ నట్స్ అన్ని వేసుకొని వేపుకున్నాక లాస్ట్లో మళ్ళీ నెయ్యి వేసుకొని కొంచెం నువ్వులు, గసగసాలు వేసి వేపి బౌల్లోకి తీసేసుకోవాలి. మళ్ళీ ప్యాన్లోకి నెయ్యి వేసుకొని డేట్స్ పేస్ట్ వేసుకొని బాగా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. మీకు సాఫ్ట్ డేట్స్ ఏవైనా తీసుకోవచ్చండి. కొంచెం డేట్స్ ఏమైనా గట్టిగా అనిపిస్తే కనుక కొంచెం వాటర్ పోసి కాసేపు నాననిచ్చి గింజ తీసేసి మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. దీంట్లో ఉన్న వాటర్ అంతా బాగా డ్రై అయిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా ముద్దలాగా అయ్యాక కొంచెం ఇలాచీ పౌడర్ వేసి మనం వేపి పెట్టుకున్న నట్స్ అన్ని వేసి బాగా కలుపుకోవాలి. ఈ నట్స్ అన్ని వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారబెట్టుకోవాలి. ఇదంతా చల్లారాక మీకు కావాల్సిన సైజులో లడ్డూలు చేసుకోవటమే. అంతేనండి, డ్రై ఫ్రూట్ లడ్డు తయారైపోయింది. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్ లడ్డు తోటి మనము బూర్లు చేసుకుందాం. ఆ బూర్లు ఎలాగో చూద్దాం. ఇందాక మనకి పూర్ణాల బ్యాటర్ ఏవైతే తీసుకున్నామో అదే బ్యాటర్లో మనం చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్ లడ్డూల్ని వేసుకొని నూనె కాగాక వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకోవాలండి. నేను హై ఫ్లేమ్లో పెట్టేసా, చూసుకోలేదు. హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల అడుగున లాస్ట్లో లైట్గా బ్లాక్ కలర్ వచ్చినాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా గోల్డెన్ బ్రౌన్లో వేపుకోవాలి. నేను ఈ డ్రై ఫ్రూట్ బూరెలు ఒక ఫంక్షన్లో తిన్నానండి, చాలా బాగున్నాయి. అందుకే ట్రై చేశాను. మీరు కూడా తప్పక ట్రై చేయండి. అసలు మన ట్రెడిషనల్ పూర్ణాలు అయితే చెప్పక్కర్లేదండి. ఆంధ్ర సైడ్ అయితే వేడి వేడి పూర్ణాల్లో మంచిగా కరిగా పెట్టిన నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి అద్భుత. ఇంకా చెప్పక్కర్లేదు. అందరూ తప్పక ట్రై చేయండి. మరికొన్ని కొత్త రెసిపీస్ కోసం నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ స్వీట్ విత్ బేక్స్.